డెఫినెట్గా నువ్వు చూడడానికి మంచిగా కనిపించవు, ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి మనకు చేతన కాదు, ఏం చేద్దామన్నా చేయలేం. బట్ ఇట్లా వై అని డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే ఎట్లుందో ఇప్పుడు మీకు చూపిస్తాం. హాయ్ హలో నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. టుడే ఈజ్ డే 18th ఆఫ్ 365 days వాకింగ్ ఛాలెంజ్. బట్ ఇవాళ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే టుడే ఈజ్ ఎ సండే. ఇట్స్ ఎ హాలిడే ఫర్ ఆల్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్, సో నో ఫిట్నెస్ యాక్టివిటీ ఎట్ ఆల్. బట్ ఈ 18 daysలో అసలు వాకింగ్లో ఏమేమి నేర్చుకున్నా, ఎట్లా జరిగింది అనేది ఇలా రివ్యూ చేద్దాం, కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం అన్నమాట. సో మనలో చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తూ ఉంటుంది, వై షుడ్ ఐ గో ఫర్ వాకింగ్, వై షుడ్ ఐ గో ఫర్ రన్నింగ్, వై షుడ్ ఐ గో ఫర్ యాక్టివిటీ, వై షుడ్ ఐ గో ఫర్ జిమ్. ఇట్లా వై అని డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే దీనికోసం మనం సెపరేట్గా టైం స్పెండ్ చేయాలి, మనకు ఉండేదే తక్కువ టైము, మళ్ళీ దీంట్లో మస్తు వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని మనం వర్కౌట్ కోసం స్పెషల్గా టైం ఎక్కడ స్పెండ్ చేస్తాం? ఇప్పుడు ఒకవేళ వర్కౌట్ చేయాలంటే జిమ్కి వెళ్ళాలి, ఫీజు కట్టాలి, అంత పేషెన్స్ మనకి ఎక్కడ ఉంది? ఒకవేళ ఇంటికానే హోంవర్క్ చేయాలన్నా ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఇవన్నీ లేవు కదా. యాక్టివిటీ ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటురా? డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్స్ ఫర్ యూ. ఒక్కవేళ మనం ఒక రోజులో ఒక 30 నిమిషాలు మనం వాకింగ్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు అచీవ్ 2 kilometers డిస్టెన్స్ అనమాట. సో ఒక 100 calories అనేది బర్న్ చేయొచ్చు. ఇట్లా డైలీ 2 kilometers మనం డిస్టెన్స్ వాకింగ్ చేసినా వీ కెన్ ఏబుల్ టు అచీవ్ మంత్లీ 50 to 60 kilometers అనమాట. ఓకేనా? సౌండ్స్ గుడ్, రైట్? సో దిస్ ఈజ్ బెటర్. అందుకే ఐ హావ్ సెలెక్టెడ్ వాకింగ్ ఇన్ అవర్ ఫిట్నెస్ జర్నీ. సో మన అల్టిమేట్ గోల్ వెయిట్ లాస్ కావాలి. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ 169 centimeters. సో అప్పుడు నా వెయిట్ ఎంత ఉండాలంటే 69 kgs ఉండాలి. 69 to 70, 75, లాస్ట్ ఒక 10 kgs ఎక్కువ ఉందనుకున్నాం, నాట్ యాక్సెప్టబుల్ బట్ కెన్ బి టాలరేటెడ్. ఇఫ్ నా వెయిట్ 20 kgs ఎక్కువ ఉంది, డిజైర్డ్ కంటే 20 kgs ఎక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే 20 kgs ఎక్కువ ఉంది, సో దట్ కెనాట్ బి టాలరేటెడ్. సో అంత హెవీ వెయిట్ ఉంటే డెఫినెట్గా నువ్వు చూడడానికి మంచిగా కనిపించవు, ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి మనకు చేతన కాదు, ఏం చేద్దామన్నా చేయలేం. సో ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ గుడ్ కండిషన్, అవర్ ఫిట్నెస్ మస్ట్ బి మెయింటైన్ ప్రాపర్లీ. సో అందుకోసమే ఏ జిమ్ లేకపోయినా, ఏ ఎక్విప్మెంట్స్ లేకపోయినా, ఓన్లీ వాకింగ్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, లేకపోతే మార్నింగ్ ఒక 1 kilometer, ఈవినింగ్ ఒక 1 kilometer, ఓన్లీ హ్యావ్ టు స్పెండ్ జస్ట్ 30 minutes, దట్స్ ఆల్. యూ కెన్ ఏబుల్ టు అచీవ్ 2 kilometers డిస్టెన్స్ వాకింగ్ ఇన్ అ డే. ఓకేనా? సో ఇది మంచిగా ఉంది కదా. ఆల్రెడీ 18 days అవుతుంది నేను వాకింగ్ చేస్తున్నా. సో ఈ వాకింగ్లో చాలా వరకు మనకు బోరింగ్ అనిపిస్తుంది గాయస్. ఫస్ట్ డే, సెకండ్ డే, ఒక 3 to 4 days చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త వాకింగ్కి వెళ్తున్నాం, బాడీలో నడుస్తూ అంటే స్వెట్ వస్తూ ఉంటుంది, సాంగ్స్ వినుకుంటూ, ఒకవేళ విలేజ్లో అయితే నేచర్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాం. ఓ మై గాడ్, వీఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్ అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇనీషియల్ స్టేజ్లో ఏదైనా సరే. బట్ తర్వాత బోర్ అనిపిస్తుంది. సేమ్ ఇదే వాకింగ్, అబ్బా ఒకటే రౌండ్ అయింది, ఇంకా 2 rounds వేయాలన్నా, రోజు ఇదే పనా, ఇలా ఒకరోజు రెస్ట్ ఇద్దాం, గ్యాప్ తీసుకుందాం. నేను మస్తు టైర్డ్ అయినా, ఆల్మోస్ట్ ఒక 200 kilometers ట్రావెల్ చేసిన, అయినా కూడా పొద్దుగాలు లేచి వాకింగ్ పోవాలన్నా, ఇట్లా చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయన్నమాట. సో ఈ నెగిటివ్ థాట్స్ రావడం వల్ల మనం కొంచెం డిమోటివేట్ అవుతాం. సో డిమోటివేట్ కాకుండా ఉండడానికి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఇష్టంగా చేయాలంతే. మార్నింగ్ లేవాలి, సాంగ్స్ పెట్టుకోవాలి, ఇది ఒక హ్యాబిట్ లాగా మార్చుకొని సాంగ్స్ పెట్టుకుంటావా, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటావా. కొందరైతే వాళ్ళే మాట్లాడుకుంటారు, నాలాంటి వాళ్ళు. నాకు నేనే మాట్లాడుకుంటా అప్పుడప్పుడు, ఏం తెలియకపోతే, చాలా బోర్ అనిపిస్తుంది అనుకో, నాకు నేనే మాట్లాడుకుంటా, నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ అయ్యి వెళ్తున్నాను అనమాట. సో ఇది లాస్ట్ సెప్టెంబర్ నుంచి నడుస్తుంది. బట్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. వీడియోస్ చేయాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, మనోళ్ళందరినీ మోటివేట్ చేయాలి. అట్లీస్ట్ నా వల్ల ఒకరో ఇద్దరు చేంజ్ అయ్యి ఫిట్నెస్ మీద కొంచెం ఫోకస్ చేస్తే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా చిన్న మోటివ్. సో ఇట్లా జరుగుతుందన్నమాట మన ఫిట్నెస్ జర్నీ. ఓకేనా? సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే ఎట్లుందో ఇప్పుడు మీకు చూపిస్తాం.
గైస్, ఇక్కడ నా వాకింగ్ లెవెల్స్ని మానిటర్ చేయడానికి నేను జియోఫిట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఇది చూసుకుంటే మన డైలీ వాకింగ్ లెవెల్స్ని మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినా, ఎన్ని స్టెప్స్ నడిచినా అనేది ఇట్లా చూసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకు వీక్లీ కూడా స్టాటిస్టిక్స్ కనిపిస్తాయి. 17th రోజు 2.737 కిలోమీటర్స్, 15th రోజు, 14th రోజు, 13th రోజు, ఇలా వీక్లీ స్టేటస్ మనం చూసుకోవచ్చు. అక్కడ పైన కూడా మనకు కనిపిస్తుంది జనవరి ఏ డేట్ నుంచి ఎప్పటిదాకా ఎంత నడిచినామని చెప్పేసి. వీక్లీ మన రిపోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డిసెంబర్ రిపోర్ట్స్. డిసెంబర్లో ఒక్కొక్క వీక్ ఎట్లా నడిచినాం అనేది ఇక్కడ చూపిస్తున్నా. అండ్ కమింగ్ టు జనవరి, అండ్ డే వైజ్ చూసుకోవచ్చు, వీక్ వైజ్ చూసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ మంత్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట స్టేటస్. ఓకేనా, ఎంతసేపు నడిచినాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి కంప్లీట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. కమింగ్ టు మంత్లీ స్టేటస్, ఇది నవంబర్లో, ఇది డిసెంబర్లో 60 కిలోమీటర్స్, ఇది కమింగ్ టు జనవరి ఇప్పటికి 40 కిలోమీటర్స్ నడిచిన ఆల్మోస్ట్. ఇది మన ప్రజెంట్ బాడీ కండిషన్. ఇంకో 1 మంత్ తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియోలో. ఓకేనా, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మన వెయిట్ లాస్ జర్నీ ఎట్లుందనేది మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం. సో అప్పటి వరకు కీప్ వాకింగ్, కీప్ హెల్దీ. దిస్ ఈజ్ హరీష్ దికొండ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.